ప్రోటీన్ ఊతప్పం. అదేంటి చాలా కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? అంటే ప్రోటీన్ అందించే ఒక పదార్థంతో మనం ఊతప్పం తయారు చేయబోతున్నాం అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నల్ల శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న రాజ్మా 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 10 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే శనగలు నానబెట్టేసుకున్నాము, కాబూలి శనగలు నానబెట్టుకున్నాము, రాజ్మా కూడా నానబెట్టుకున్నాం. అంటే ఈ మూడింటిని మీరు చూస్తే ఎంత ప్రోటీన్ మన కళ్ళకు అలా కట్టినట్టుగా కనిపిస్తుందో చూసారా? చాలా అంటే హై ప్రోటీన్ ఫుడ్ అండి. అంటే ఎప్పుడైనా కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొంచెం వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే శాకాహారం తీసుకునే వాళ్ళకు ప్రోటీన్ అనేది ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా, వాళ్ళకనే కాదు, జనరల్గా కూడా ప్రోటీన్ అనేది 100% మనము తినాలి. ఎంత ప్రోటీన్ తీసుకుంటే మనము అంత తక్కువ అలసిపోతాము, మన మజిల్స్ అంత గట్టిగా ఉంటాయి. సో ప్రోటీన్ లేకుండా కార్బోహైడ్రేట్స్ మిగతావన్నీ తింటూ ఉంటే ఏ ప్రయోజనము లేదు. సో అందుకే ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఉదయాన్నే ఒక అంటే అల్పాహారంలాగా తీసుకుంటే ఇంకా చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఫైబర్ అయినా ప్రోటీన్ అయినా ఏదైనా కూడా. సో అలా మనకి ఈరోజు ఈ మూడింటి కాంబినేషన్లో చేయబోతున్నాం. సో ఇది ఇంతకుముందే అనుకున్నట్టుగా కండరాలకు మంచి శక్తినిస్తుంది, అలాగే మనకు హార్మోన్స్ ఉత్పత్తిని ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంది. సో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తూ ఉంటాయి ఆడవాళ్లకు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, ఎవరికైనా ఆడవాళ్ళకనే కాదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అలా మనకు హార్మోనల్ ఉత్పత్తులను కరెక్ట్గా మితంగా ఎలా ఉండాలో అలా ఉంచుతుందన్నమాట. అలాగే శరీరంలోని pH వాల్యూస్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అంటే మనకు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. సో ఫస్ట్ నానబెట్టుకున్న కాబూలీ శనగలు, ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలు ఈక్వల్ క్వాంటిటీస్, ఆ తర్వాత నానబెట్టుకున్న రాజ్మా, ఇవన్నీ కూడా మనకు బయట దొరికేవే. సో ఇలా మనకు 3 రకాల పప్పులు తీసుకున్నాం కదా. సో ఆ తర్వాత ఇందులో చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము, ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు వేసేసుకుందాము, ఆ తర్వాత జీలకర్ర ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. కావాలంటే ఊతప్పం వేసుకున్నాక పైన నుంచి కూడా మీరు కావాల్సింటే వేసుకోవచ్చు. చక్కగా రుబ్బేసుకున్నాక ఊతప్పం పిండిలాగా తయారైన తర్వాత మనం కావాల్సినంత ఉప్పును అడ్జస్ట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఇందులో కావాల్సినంత నీళ్లు పోసుకొని ఒక ఊతప్పం పిండిలాగా మనం రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు కావాల్సినంత మనం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకొని ఊతప్పం పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా ఊతప్పం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, అందరికి తెలిసిందే. సో ఇది మనకు అన్ని చక్కగా శనగలు అవన్నీ కాబట్టి మనకు ఇలా మరీ జారుగా ఇలా మామూలు దోశ పిండిలాగా ఉంటుంది, ఊతప్పం పిండి ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. అవేంటి? ముందుగా ఉప్పు. సో ఇంతవరకు మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు కదా. సో ఈ పిండికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. తర్వాత కాస్త ఫ్రూట్ సాల్ట్ అనమాట, అంటే కొంచెం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కూడా వద్దు అనుకునే వాళ్ళు ఉంటే కూడా మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది మనకి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది అల్పాహారంగా చాలా బాగుంటుందండి. లైక్ పొద్దున పూట మనకు చక్కగా ఇన్స్టెంట్గా చేసుకుంటామని నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ముందు రోజే నానబెట్టుకోవాలి. చాలా అంటే రాజ్మా కానివ్వండి, చోలే కాబూలి శనగలు కానివ్వండి, మామూలు శనగలు ఏదైనా సరే ఇవన్నీ బాగా నానితేనే రుచి బాగా వచ్చేటువంటి పదార్థాలు. సో ఇది మనకి ఇన్స్టెంట్గా చేసుకునేది కాదు. నానబెట్టుకోవడం కూడా ఎంతసేపు చెప్పండి, అన్నిటినీ ఒక్కొక్క కప్పుడు నానబెట్టేసుకుంటే సరిపోతుంది కదా. సో మీ ఇంట్లో 5గురికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది కూడా నేను చూసారా, నేను తీసుకున్న క్వాంటిటీలో లైక్ హాఫే తీసుకున్నాను, అయినా కూడా మనకి ఇంత పిండి అయింది. సో అంతే. సో జస్ట్ ఒక ఇంత కప్పుడు నిండా నానబెట్టేసుకుంటే చాలా మనకి ఒక 5 మందికి సరిపోయేంత విధంగా అవుతుంది. సో మిగతాదంతా మామూలుగా ఏంటి, పచ్చిగా మనము రుబ్బేసుకోవడమే కాబట్టి మిగతావన్నీ కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకోవడమే. సో ఖచ్చితంగా ట్రై చేయండి, నెక్స్ట్ టైము నచ్చుతుంది. సో పెనం కూడా వేడెక్కిపోయింది.
గుంట గరిటె తీసుకొని ఊతప్పం అంటే ఇప్పుడు ఇంత పెద్దగా వేయచ్చు, అదొకటి. నేను మామూలుగా ఒక 2 ఈ సైజులో ఒక ప్యాన్ కేక్స్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం లావుగానే వస్తుందండి ఇది, మీ అందరికి తెలుసు కదా ఊతప్పం ఎలా ఉంటుందో. ఇప్పుడు దీని మీద ఇలా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము, కావాలంటే మీరు కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు పైనుంచి. ఇలా మనం ఆల్రెడీ వేసేసాం, బట్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా నెయ్యితో 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. నూనె ఉన్నా పర్వాలేదు, నెయ్యి ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అంతే. అంటే మంచి ప్రోటీన్ ఐటమ్ కాబట్టి సో కొంచెం మనము నెయ్యి వాడితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో దీన్ని మనం ఏంటంటే ఇది కొంచెం మనకి ఇలా వేసినప్పుడే లైట్గా ఇలా ప్రెస్ చేసామనుకోండి, కొంచెం అతుక్కుపోతుంది దానికి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తా, అంటే బయటికి రాకుండా నీట్గా అతుక్కుపోతుంది అనమాట. ఓకే, సో ఇది నేను ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా ప్రోటీన్ ఊతప్పం వేసేసుకున్నాము. సో 2 వైపులా మనం నేతితో కాల్చుకున్నాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. సో చక్కగా మనం కాస్త ఒక ఫ్రూట్ సాల్ట్ కూడా వేసాం కాబట్టి చక్కగా ఫ్లఫీగా వచ్చింది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ మొత్తం గార్నిష్డ్గానే ఉంది కాబట్టి దీనికి మళ్ళీ అలంకరణ చేయాల్సిన అవసరం అయితే మనకేం లేదు. సో చాలా చాలా బాగుంది చూడడానికి. చూసారు కదా, ప్రోటీన్ ఊతప్పం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ నానబెట్టే పని మాత్రమే మనకు ఉందన్నమాట. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నల్ల శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న రాజ్మా 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కాబూలీ శనగలు, నానబెట్టుకున్న నల్ల శనగలు, నానబెట్టుకున్న రాజ్మా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైనుంచి ఉల్లికాడలు, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ ఊతప్పం రెడీ.